హాయ్ హలో ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, ఐఎమ్ మోనికా. ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. I welcome you all to my channel, Monica's Palette, where we talk everything about makeup and hairstyling every Friday at 7 p.m. ఈ వెడ్డింగ్ సీజన్లో లాస్ట్ వీక్ బ్రైడల్ ఆర్డర్స్తో చాలా బిజీగా ఉన్నాను. స్కెడ్యూల్ అంతా ప్యాక్డ్ ఉండింది. అందుకనే లాస్ట్ వీక్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను. అండ్ వీడియో పోస్ట్ చేయట్లేదు అని కమ్యూనిటీ ట్యాబ్లో ఇన్ఫర్మేషన్ గురించి పోస్ట్ చేసినప్పుడు మీరందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లైక్ యూ. ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ 3 questions మీరందరూ కామన్గా అడుగుతున్న క్వశ్చన్స్ని. ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, మీరు బ్రైడల్ మేకప్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారా అని అడుగుతున్నారు. అవునండి, నేను బ్రైడల్ మేకప్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. వెడ్డింగ్ సీజన్లో చాలా ఆక్యుపైడ్ ఉంటాను విత్ బ్రైడల్ మేకప్. సో మీకు ఎవరికైనా బ్రైడల్ మేకప్ కావాలి అనుకుంటే, మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతాను. బ్రైడల్ మేకప్ ఆర్డర్స్ మాత్రమే కాకుండా నేను ఎనీ పార్టీ మేకప్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ వియా ఇన్స్టాగ్రామ్. ది సెకండ్ వన్ ఇస్, మీకు స్టూడియో ఉందా అని అడుగుతున్నారు. ఎస్, ఐ ఓన్ అ బ్యూటీ అండ్ బ్రైడల్ స్టూడియో. నా స్టూడియో వచ్చేసి సరూర్ నగర్, హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. గూగుల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ క్వశ్చన్ ఇస్, మీరు బ్రైడల్ క్లాసెస్ కండక్ట్ చేస్తారా అని కూడా అడుగుతున్నారు. ఎస్, డెఫినెట్గా కండక్ట్ చేస్తాను. బ్రైడల్ క్లాసెస్లో ఇంతకంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. A to Z అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ప్రొఫెషనల్ మేకప్ కోర్స్ అనేది మేము ఇక్కడ స్టూడియోలో కండక్ట్ చేస్తాము. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్తో పాటు మీకు థియరిటికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. అండ్ ప్రాక్టీస్ కోసం కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ నేనే ప్రొవైడ్ చేస్తాను. మీరు అసలు ఒక ప్రోడక్ట్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది కాకుండా స్టూడియోకి వచ్చి ఆఫ్లైన్ సెంటర్లో ఎవరైతే క్లాసెస్ నేర్చుకున్నారో వాళ్ళకి నేను ఒక వ్యానిటీని గిఫ్ట్గా ఇస్తాను. సో ఆఫ్టర్ ద క్లాసెస్ మీరు ఎవరైనా బ్రైడ్ని రెడీ చేయాలి అనుకుంటే అందులో అన్ని ప్రోడక్ట్స్ ఇంక్లూజివ్గా ఉంటాయి, మేకప్ ప్రోడక్ట్స్. ఆఫ్లైన్ సెంటర్లో నేను కండక్ట్ చేసే ఈ ప్రొఫెషనల్ క్లాసెస్ అనేది 1 month డ్యూరేషన్ ఉంటుంది అండ్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఆఫ్టర్ సర్టిఫికేషన్ మీరు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయిపోయినట్టే అండ్ మీరు మీ మేకప్ కెరియర్ని స్టార్ట్ చేసేయచ్చు ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కోర్స్. ఇంకెందుకు లేట్, మీకు ఎవరికైనా పర్సనల్ అటెన్షన్తో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్తో ఈ ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే డీటెయిల్డ్ సిలబస్ కోసం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను డీటెయిల్ సిలబస్ మీకు షేర్ చేస్తాను. అండ్ మన ఛానల్కి 50,000 సబ్స్క్రైబర్స్ అవ్వగానే నేను ఒక సర్ప్రైజ్ రివీల్ చేస్తానని చెప్పాను. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. మనం ఇంకా జస్ట్ ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అవే మాత్రమే ఉన్నాము. వీ ఆల్మోస్ట్ హిట్ 40,000 సబ్స్క్రైబర్స్. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రీ మేకప్ క్లాసెస్. సో ఇవాళ వీడియోలో మనం అసలు ఫౌండేషన్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉంటాయి, దాన్ని ఎలా యూస్ చేయాలి, ఏ స్కిన్ వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అనేది చూద్దాం. సో జనరలీ స్కిన్ కలర్లో ఉన్న కాస్మెటిక్ ప్రోడక్ట్స్ని ఫౌండేషన్స్ అని అంటాము. సో చిన్న ఫ్లాస్ ఏమైనా ఫేస్లో ఉన్నాయి అవి కవరప్ చేయడానికి అండ్ మనం ఈవెన్ బేస్ క్రియేట్ చేయడానికి కూడా ఫౌండేషన్ యూజ్ చేస్తాము. అండ్ రేర్ కేసెస్లో స్కిన్ టోన్ని బ్రైటన్ చేసి మన స్కిన్ టోన్ని చేంజ్ చేయడం కోసం కూడా ఫౌండేషన్ని యూజ్ చేస్తాము. సో మనకు అవైలబుల్ ఉండే ఫౌండేషన్స్లో డిఫరెంట్ ఫార్ములేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే దేనితో ఫౌండేషన్ని ప్రిపేర్ చేశారు అనే దాన్ని బట్టి దాని యూజెస్ ఉంటాయి. సో ఎవ్రీ ఫౌండేషన్లో బేస్ ప్రోడక్ట్ ఉంటుంది, పిగ్మెంట్ ఉంటుంది. బేస్ అంటే ఆ ఫౌండేషన్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏముంది అనేది బేస్ అన్నమాట. సో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫౌండేషన్స్ దొరుకుతాయి కదా, వాటిలో ఈ బేస్ వల్లే చేంజ్ అవుతుంది అనమాట. అదర్ దాన్ దాట్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పిగ్మెంట్స్ ఉంటాయి, అంటే స్కిన్ కలర్స్ అనమాట. ఏ టోన్ వాళ్ళకి, ఏ స్కిన్ టోన్ వాళ్ళకి ఎలాంటి కలర్ యూస్ చేయాలి అనే పిగ్మెంట్ యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి మన ఫౌండేషన్లో అన్ని షేడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ బేస్ వల్ల మనకి ప్రోడక్ట్ ఏ స్కిన్ టైప్కి సూట్ అవుతుంది అనేది మనం జడ్జ్ చేయొచ్చు. సో ఒక్కొక్క స్కిన్ టైప్కి ఒక్కొక్క బేస్ ఉన్న ఫౌండేషన్ అయితేనే సూట్ అవుతుంది, అందరికీ అన్నీ సూట్ అవ్వవు. సో అవి ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాము. అది కాకుండా ఈ పిగ్మెంట్లో పర్సంటేజ్ అంటే ఎంత పిగ్మెంట్ మిక్స్ అయి ఉంది అన్న దాన్ని బట్టి కవరేజ్ అనేది వస్తుంది అనమాట. సో పిగ్మెంట్ హై ఉన్నప్పుడు మనకి హై కవరేజ్ వస్తుంది. సో కవరేజ్ అంటే ఏంటి, మనం ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు మన స్కిన్ కంప్లీట్గా కవర్ అయిపోతుందా లేదా ఇంకా మార్క్స్ పీక్ త్రూ అవుతున్నాయా అన్న దాన్ని బట్టి కవరేజ్ని డిసైడ్ చేయొచ్చు అనమాట.
సపోజ్ ఒక ఫౌండేషన్ వేయంగానే మీ స్కిన్లో అనీవెన్నెస్, మార్క్స్ ఏవి కనిపించట్లేదు అంటే హై కవరేజ్ ఉన్న ఫౌండేషన్ని యూజ్ చేసినట్టు. అదే మీకు ఇంకా టింట్ లాగానే ఉంది, చాలా లైట్గా కవర్ అయ్యాయి అన్నీ అంటే లైట్ కవరేజ్ ఉన్నట్టు. సో ఫౌండేషన్స్లో మనకి డిఫరెంట్ ఫార్ములేషన్స్ అవైలబుల్ ఉంటాయి అన్నాను కదా. సో అలా మనకి ఫస్ట్ వన్ ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ అన్నమాట. వీటిలో ఆయిల్ అనేది బేస్గా ఉంటుంది అండ్ పిగ్మెంట్ పర్సంటేజ్ ఉంటుంది. సో ఈ ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ అనేవి జనరల్గా డ్రై స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతాయి. ఎందుకంటే ఈ ఫౌండేషన్స్లో ఉన్న ఆయిల్ అనేది వీళ్ళ స్కిన్ పైన బాగా గ్రిప్ అవుతుంది. సో మనం డ్రై స్కిన్కి ఎక్స్టర్నల్గా హైడ్రేషన్ ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నాం కదా. సో అందుకోసమే డ్రై స్కిన్ వాళ్ళకి ఈ ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ చాలా బాగా సూట్ అవుతాయి. సో కొన్ని బ్రాండ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే డూయి ఫినిష్ ఆర్ ల్యూమినస్ ఫినిష్ ఫౌండేషన్స్ కూడా ఆయిల్ బేస్డ్ ఉంటాయి అన్నమాట. సో వాటి లింక్స్ అన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. సో ఇప్పుడు డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఆఫ్ ఫౌండేషన్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ వాటర్ బేస్డ్ ఫార్ములేషన్ అనమాట. సో ఇందులో బేస్ ప్రోడక్ట్గా వాటర్ ఉంటుంది అండ్ పిగ్మెంట్ పర్సంటేజ్ ఉంటుంది. దీనివల్ల అది ఇచ్చే కవరేజ్ అన్నీ డిఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ వాటర్ బేస్డ్ అండ్ పిగ్మెంట్ పర్సంటేజ్ బట్టి మనకి ఫౌండేషన్ ఇచ్చే కవరేజ్ డిఫర్ అవుతూ ఉంటుంది. సో ఈ వాటర్ బేస్డ్ ఫౌండేషన్స్ని ఫర్దర్గా 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. వన్ ఇస్ వాటర్ బేస్డ్ క్రీమ్ ఫౌండేషన్స్ అనమాట. ఇవి సాటిన్ ఫినిష్ ఇస్తాయి, అంటే ఫెదర్ టచ్ ఫినిష్ అంటారు వీటిని. అలాంటి ఒక ఫినిషింగ్ ఉన్న వాటిని వాటర్ బేస్డ్ క్రీమ్ ఫౌండేషన్స్ అంటాము. అండ్ ఆయిల్ ఫ్రీ ఫౌండేషన్స్ ఉంటాయి, వీటి వల్ల కంప్లీట్ మ్యాట్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో వాటర్ బేస్డ్ ఫౌండేషన్స్ జనరల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతాయి. సో సిలికాన్ బేస్డ్ ఫౌండేషన్స్ కూడా వాటర్ బేస్డ్ ఫౌండేషన్స్ కేటగిరీలోనే వస్తాయి. సో ఇందులో మన ప్రైమర్స్కి ఉన్నట్టే స్మూత్ ఫినిష్ రావడం కోసం సిలికాన్ మిక్స్ ఉంటుంది, వాటర్ యాజ్ అ బేస్ ఉంటుంది అండ్ పిగ్మెంట్ మిక్స్ ఉంటుంది. సో వీటి వల్ల మనకి స్మూత్ అండ్ సప్పల్గా స్కిన్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఈ సిలికాన్ బేస్డ్ ఫౌండేషన్స్లో నార్స్ ఇస్ ద బెస్ట్ వన్. సో దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది, కవరేజ్ కూడా బాగుంటుంది అండ్ ఎక్స్ట్రీమ్ మ్యాట్ ఫినిష్ అయితే ఉండదు. సో లూమినస్ ఫినిష్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ డ్రై స్కిన్ టైప్ పీపుల్. డ్రై స్కిన్కి సూట్ అయ్యే సిలికాన్ బేస్డ్ ఫౌండేషన్స్ అంటే నార్స్ ఇస్ ద బెస్ట్ వన్. మీకు కావాలంటే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములేషన్ ఆఫ్ ఫౌండేషన్ ఇస్ కాల్డ్ పౌడర్ ఫౌండేషన్. ఇది ప్రెస్డ్ ఫార్మ్ ఆఫ్ పౌడర్, అంటే ప్రెస్డ్ ఫార్మ్ ఆఫ్ టాల్ విత్ యాడెడ్ పిగ్మెంట్ అనమాట. పిగ్మెంట్స్ వల్ల మనం మార్క్స్ అనేవి కవర్ అవుతాయి లేదా ఫ్లాస్ ఏమైనా ఉన్నా కవర్ చేయొచ్చు అనుకున్నాం కదా. సో బేస్ టాల్కి ఉండి, అంటే పౌడర్ ఉండి ఫ్లాస్ని కవర్ చేయగలిగిన పిగ్మెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం పౌడర్ ఫౌండేషన్ అని అంటాము. సో ఈ పౌడర్ ఫౌండేషన్స్ జనరల్గా మ్యాట్ ఫినిష్ ఇస్తాయి అండ్ సాటిన్ ఫినిష్లో కూడా కొన్ని అవైలబుల్ ఉంటాయి. మ్యాట్ ఫినిష్ ఉన్నవి మనం జనరల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూస్ చేస్తాము, వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ సాటిన్ ఫినిష్వి మనం నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి యూస్ చేయవచ్చు. సో పౌడర్ ఫౌండేషన్స్ అనేవి జనరల్గా మీడియం టు హై కవరేజ్ ప్రొవైడ్ చేస్తాయి. సో మీకు మార్క్స్ లైట్గా ఉన్నాయి, ఫ్లాస్ కరెక్షన్స్ ఎక్కువగా లేవు అనుకున్నప్పుడు మీరు ఓన్లీ పౌడర్ ఫౌండేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇందులోని ఎగ్జాంపుల్ మనకి మ్యాక్లో స్టూడియో ఫిక్స్ పౌడర్ అనమాట. దిస్ ఈజ్ అ కాంపాక్ట్ యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ అ ప్రెస్డ్ ఫామ్లో ఉన్న పిగ్మెంట్ అనమాట. సో ఇది ఇలా మీడియం టు ఫుల్ కవరేజ్ అయితే ఇస్తుంది. మన స్కిన్ టైప్ బట్టి మనం మ్యాట్ ఆర్ సాటిన్ ఫినిష్ ఉన్న కాంపాక్ట్స్ యూస్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ మనకి డిఫరెంట్ కవరేజ్ ఇస్తాయి. వాటి వల్ల ఏం యూజెస్ ఉన్నాయి, పర్పస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో షియర్ కవరేజ్ అంటే మనకి 8 to 13% మాత్రమే కవర్ అవుతుంది అనమాట. సో అనీవెన్ స్కిన్ టోన్ ఉన్న, లేదు డిస్కలరేషన్ ఎక్కువగా ఉంది అంటే 2 టోన్ ఎక్కువగా ఉంది, మంకీ మౌత్ ఉంది, ఇలాంటి వాళ్ళకి షియర్ కవరేజ్ ఫౌండేషన్స్ అనేవి సూట్ అవ్వవు. ఎందుకంటే ఇది వేసుకుంటే ఒకవేళ మేకప్ అనేది కాసేపటి తర్వాత గ్రే అయిపోతుంది. సో ద నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ లైట్ కవరేజ్. ఇది 13 to 18% అంటే 20% లోపు మాత్రమే కవర్ చేస్తుంది. సో దీనివల్ల లైట్గా అనీవెన్నెస్ ఉంది, మరి ఎక్కువ చేంజ్ అయితే డిస్కలరేషన్ అయితే ఫేస్లో లేదు అనుకున్నప్పుడు ఈ లైట్ కవరేజ్ ఫౌండేషన్స్ అనేవి సూట్ అయిపోతాయి. జనరల్గా ఎవ్రీడే పర్పస్కి అయితే లైట్ ఆర్ షియర్ ఫౌండేషన్ సూట్ అవుతాయి. సో మీ స్కిన్లో ఎక్కువ అనీవెన్నెస్ లేదు అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ లైట్ ఆర్ షియర్ కవరేజ్ ఫౌండేషన్స్. సో మూవింగ్ ఆన్ టు మీడియం కవరేజ్ ఫౌండేషన్స్, ఇవి 18 to 23% కవరేజ్ అయితే ఇస్తాయి మనకు. సో బిలో 25% అని చెప్పొచ్చు. ఈ ఫౌండేషన్స్ వల్ల మనకి డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉండదు, కానీ కొంచెం అనీవెన్నెస్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెకల్స్ కానీ
పింపుల్ మార్క్స్ వల్ల ఉన్న రెడ్నెస్ కానీ కొంతవరకు కవర్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ఫుల్ ఆర్ హై కవరేజ్ ఫౌండేషన్స్. ఇవి 35 to 50% వరకు మనకు కవరేజ్ ప్రొవైడ్ చేస్తాయి. దీంట్లో అన్ఈవెన్నెస్, టూ టోన్ ఇలాంటివన్నీ కవర్ చేయొచ్చు. అదర్ దాన్ ఫౌండేషన్స్, మన స్కిన్లోని అన్ఈవెన్నెస్ని కరెక్ట్ చేయడానికి లేదా టూ టోన్ని కరెక్ట్ చేయడానికి, మన స్కిన్లోని ఫ్లాస్ని కవరప్ చేయడానికి మనం కన్సీలర్స్ కూడా యూస్ చేస్తాము. మనం ఫౌండేషన్స్లో అప్ టు 50% కవరేజ్ ఇస్తాయి అని అనుకున్నాం కదా, కానీ కన్సీలర్స్ అప్ టు 75% కవరేజ్ ఇస్తాయి అన్నమాట. సో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్సీలర్స్ ఫర్ డిఫరెంట్ స్కిన్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మన స్కిన్లోని ఫ్లాస్ని కవర్ చేయడం మాత్రమే కాకుండా మనం మన ఫేషియల్ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా కన్సీలర్స్ని యూజ్ చేస్తాము. మన ఫేస్లోని స్పేసెస్ ఎక్కువగా తెలియడం కోసం కూడా, హైలైట్ చేయడం కోసం కూడా మనం కన్సీలర్స్ని యూజ్ చేస్తాము. ఇదేంటి కవర్ చేయడానికి కన్సీలర్సే చెప్తున్నారు, హైలైట్ చేయడానికి కూడా కన్సీలర్స్ అనే చెప్తున్నారు అంటే, మనం డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్ టెక్నిక్ యూజ్ చేస్తాము టు డిఫరెన్షియేట్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. సో ఆ టెక్నిక్స్ ఏంటి, అవి ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే కన్సీలర్స్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఎలాంటి ఫినిషింగ్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే లిక్విడ్ కన్సీలర్స్ అనమాట. ఇవి వాటి పిగ్మెంట్స్ అండ్ ఫార్ములేషన్ బట్టి మనకి ఏదో డివి ఫినిష్ ఆర్ సాటిన్ ఫినిష్ ఆర్ మ్యాట్ ఫినిష్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో ఇవి మీడియం టు బిల్డబుల్ కవరేజ్ అయితే ఇస్తాయి. సో పిఎస్సిలో ఆర్ ఎల్ఏ గర్ల్లో మనకి ఇలాంటి ట్యూబ్ ఫార్మాట్లో వచ్చే కన్సీలర్స్ అన్నీ మనకి లిక్విడ్ కన్సీలర్స్ అనమాట. డిఫరెంట్ బ్రాండ్స్ వాళ్ళు డిఫరెంట్ లిక్విడ్ కన్సీలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ పిఎస్సి లిక్విడ్ కన్సీలర్ కమ్స్ ఇన్ దిస్ ట్యూబ్ ఫార్మ్, ఇలా వాండ్తో పాటు వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద ఫార్ములేషన్. మనకి మంచి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ లిక్విడ్ కన్సీలర్స్ అనేవి మనకి చాలా ఈజీ బ్లెండింగ్ ఉంటాయన్నమాట. అండ్ మేకప్ కేకీగా అవ్వకుండా, అంటే ప్రోడక్ట్ అక్కడక్కడే డిపాజిట్ అయిపోకుండా ఉండడానికి కూడా మనం లిక్విడ్ కన్సీలర్సే యూస్ చేస్తాము. సో మేకప్ కేకీగా అవ్వకుండా రావాలి అంటే మనం లిక్విడ్ కన్సీలర్స్ యూస్ చేయాలి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టైప్ విచ్ ఇస్ క్రీమ్ కన్సీలర్. ఇవి జనరల్గా అయితే హై కవరేజ్ ప్రొవైడ్ చేస్తాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే క్రీమ్ కన్సీలర్స్ సెట్ అవ్వవు, సో క్రీజ్ అయిపోతుంది వాళ్ళకి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి క్రీమ్ కన్సీలర్స్ కాదు, బట్ టు అదర్ స్కిన్ టైప్స్ వాళ్ళ స్కిన్ కన్సర్న్స్ బట్టి మనం క్రీమ్ కన్సీలర్స్ అనేది యూస్ చేయొచ్చు. ఇవి డూవీ అండ్ సాటిన్ ఫినిష్ ప్రొవైడ్ చేస్తాయి. మ్యాట్ ఫినిష్ చాలా తక్కువ ప్రోడక్ట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఈ క్రీమ్ కన్సీలర్స్ అనేవి జనరల్గా పాట్ ఫార్మాట్లో ఉంటాయి ఆర్ మనకి ప్యాలెట్ ఫార్మాట్లో కూడా దొరుకుతాయి. సో ద నెక్స్ట్ వన్ ఇస్ స్టిక్ కన్సీలర్. ఇవి కూడా మనకి క్రీమ్ కన్సీలర్స్ లాగా హై కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఇవి క్రీమ్ ఇన్ అ స్టిక్ ఫార్మాట్ అని చెప్పొచ్చు. సో ఎన్వైబేలో నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇది లిప్స్టిక్ లాగా ఇలా ఉంటుంది, బట్ దిస్ ఇస్ అ కన్సీలర్. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ స్మూత్ అండ్ డూవీ ఫినిష్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ద లాస్ట్ వన్ ఇస్ క్రీమ్ టు పౌడర్ కన్సీలర్స్ అనమాట. ఇవి మనకి లైట్ టు మీడియం కవరేజ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. సో మనకి ఫ్లాస్ చాలా తక్కువగా ఉన్నాయి, అన్ఈవెన్నెస్ చాలా తక్కువగా ఉంది అనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ దిస్ క్రీమ్ టు పౌడర్ కన్సీలర్స్. ఇవి ఫినిషింగ్ చాలా సిల్కీ బట్ మ్యాట్ ఫినిష్ ఇస్తాయి. ఎయిర్ బ్రష్ లాంటి ఒక ఫినిష్ అయితే ఉంటుంది. సో మీ స్కిన్ మెయింటెనెన్స్, మీరు సిటిఎం రొటీన్ కరెక్ట్గా చేసి మీ స్కిన్లో చాలా తక్కువ ఫ్లాస్ ఉన్నాయి, మీ స్కిన్ చాలా హెల్తీగా ఉంది అనుకున్నప్పుడు మీరు ఈ క్రీమ్ టు పౌడర్ కన్సీలర్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో మన స్కిన్లోని అన్ఈవెన్నెస్ని ఆర్ టూ టోన్ని కవర్ చేయడం కోసం మనం కన్సీలర్స్ అండ్ ఫౌండేషన్స్ కాకుండా కరెక్టర్స్ కూడా యూజ్ చేస్తాము. సో కరెక్టర్స్ అంటే కన్సీలర్స్ విత్ కలర్స్ అన్నమాట. సో మనకి ఆరెంజ్, ఎల్లో, పర్పుల్ ఇలాంటి కలర్స్లో ఉన్న కన్సీలర్స్ని మనం కరెక్టర్స్ అని అంటాము. సో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కరెక్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. మన స్కిన్లో ఒక్కొక్క కన్సర్న్ని బట్టి ఒక్కొక్క కలర్ ఆఫ్ కరెక్టర్ మనం యూజ్ చేయాలి. సో ఏ కరెక్టర్ ఏ స్కిన్కి ఎలాంటి కన్సర్న్కి యూజ్ చేయాలి అన్నది నేను అప్కమింగ్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. సో ఆ వీడియో చూడడానికంటే ముందు కలర్ థియరీ తెలుసుకుంటే మనకి ఈ కాన్సెప్ట్స్ అన్నీ చాలా బాగా అర్థమవుతాయి. సో మీరందరూ కలర్ థియరీ తెలుసుకోవాలి అనుకుంటే కలర్ థియరీ అని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలర్ థియరీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కలర్ థియరీ వల్ల మనకు ఫౌండేషన్ సెలెక్షన్లో, కన్సీలర్ సెలెక్షన్లో అండ్ కరెక్షన్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి, ఏ కలర్ని ఏ కలర్తో కట్ చేయొచ్చు, అంటే మన స్కిన్లో డార్క్ బ్రౌన్ కలర్ని ఏ కలర్ యూజ్ చేసి కట్ చేయొచ్చు అనేది మన కలర్ థియరీ వల్ల తెలుస్తుంది. ఇది ఒక్కటే కాకుండా కలర్ థియరీ మనకి ఐ మేకప్లో కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు డిఫరెంట్ ఐ మేకప్స్లో
ముహూర్తం లుక్కి ఆర్ హల్దీ లుక్కి ఎలాంటి ఐ మేకప్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి కలర్స్ పిక్ చేసుకోవాలి, ఆ బ్యూటిఫుల్ ఐ లుక్ మనం క్రియేట్ చేసిన దానికి ఎలాంటి లిప్ కలర్ చూస్ చేసుకుంటే సూట్ అవుతుంది అనే దాన్ని మనం కలర్ థియరీ బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మన అవుట్ఫిట్కి ఎలాంటి లిప్స్టిక్ బాగుంటుంది, ఏ కలర్ ఐ మేకప్ అయితే బాగుంటుంది, మనం స్టైల్ చేసుకున్నప్పుడు యాక్సెసరీస్ ఏ కలర్ ఉంటే బాగుంటాయి అనేది కూడా మనం కలర్ థియరీ వల్లే తెలుసుకోగలం. సో కలర్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈవెన్ నెయిల్ పాలిష్ ఎలాంటి కలర్ అయితే మన డ్రెస్కి సూట్ అవుతుంది, కాంట్రాస్ట్ ఆర్ కాంప్లిమెంటరీ కలర్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు కలర్ థియరీ తెలియాలి. సో కలర్ థియరీ మీకు తెలుసుకోవాలి అని ఉందంటే కలర్ థియరీ అని కామెంట్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో కలర్ థియరీని చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మేము ముందుకు తీసుకొచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అండ్ ఐ రియలీ థింక్ నెక్స్ట్ వీక్ వీడియోలో నేను సర్ప్రైజ్ ఏంటి అనేది రివీల్ చేసేస్తాను అనుకుంటా, బికాస్ వీఆర్ రియల్లీ క్లోజ్ టు 50,000 సబ్స్క్రైబర్స్ అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షేర్ ద సర్ప్రైజ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. I'll see you guys in my next video. Until then, stay hydrated, stay beautiful. Bye bye.